కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వైకల్యం ఉన్న పిల్లల హత్యకు తండ్రి ప్రయత్నించారు. గొంతు నిలిమి చంపేందుకు ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందింది. కొడుకు ఆశ్రిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తండ్రి మల్లేశం పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వైకల్యం ఉన్న పిల్లల హత్యకు తండ్రి ప్రయత్నించారు. గొంతు నిలిమి చంపేందుకు ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందింది. కొడుకు ఆశ్రిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తండ్రి మల్లేశం పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కరీంనగర్ జిల్లాకు సంబంధించి వావిలాలపల్లిలో ఒక ఘటన చోటు చేసుకుంది. దారుణమైన ఘటన కూడా చెప్పొచ్చు. అయితే కన్న తండ్రి ఇద్దరి కూతురు కొడుకును కూడా ఒకవైపు మానసిక స్థితి బాగలేదనే కోణంలో గొంతు నులిమి చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ పిల్లల్ని ఇద్దరి గొంతును కూడా నులిమి చంపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నం చేయడంతో సాయంత్రం సమయంలో ఈ విషయం బయటకు రావడంతో కూడా పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దాంట్లో కూతురు మాత్రం పాపం చనిపోవడం జరిగింది. కొడుకు ఇంకా సీరియస్ గా ఒకవైపు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, ఒకవైపు అంగవైకల్యం ఉందనే కోణంలో కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ పైన ఇదే విధంగా పెట్టుకోవడం జరిగింది. అయితే తల్లి లేని సమయంలో చూసి వాళ్ళిద్దరి గొంతు నులిమి కూడా చంపే ప్రయత్నం దారుణంగా చేశాడు. ఎందుకంటే కన్న తండ్రి కన్న పిల్లలను చంపుకోవడం అనేది ఒక దుర్ఘటనగా కూడా ఇది భావించవచ్చు. ఎందుకంటే పిల్లలను పెంచి పోషించి వాళ్ళకు చదువు బోధన లేకున్నప్పటికీ కూడా వాళ్ళ అంగవైకల్యం ఉంటే వాళ్ళు ఉన్నంత వరకు చూసుకుంటామని ఒకవైపు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అతి కిరాతకంగా ఇద్దరు పిల్లల్ని కూడా ఒకవైపు గొంతు నులుముతున్న సమయంలో కూడా కర్కశంగా అతనికి ఎటువంటి జాలి కూడా వేయని పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే కన్న కూతురు కన్న బిడ్డను గొంతు నులమడం అనేది ఒక ఘటనగా చేయవచ్చు. ఇంత కర్కశకమైన ఘటనతోటి అతను అక్కడ పిల్లలిద్దరి గొంతు కూడా నులిమి చంపే ప్రయత్నం చేశాడు. మల్లేశం అయితే ఇప్పుడు పరారులో ఉన్నాడు. మల్లేశం కోసం పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తల్లి పనికి వెళ్ళి వచ్చి చూసేసరికి ఇద్దరు పిల్లలు కూడా అక్కడ స్పృహ తప్పి పడిపోవడము, చాలా వరకు తల్లి రోధిస్తూ నా పిల్లలిద్దరు మృతి చెందారా ఏందనే కోణంలో కూడా వాళ్ళిద్దరిని స్థానికుల సహాయంతో కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కూతురు మరణించడంతో కూడా శోక సముద్రంలో వాళ్ళ కుటుంబ సభ్యులైతే మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆమె పనికి వెళ్లి వచ్చేసరికి ఒకవైపు ఇద్దరు పిల్లలు, ఒకరు విగత జీవిగా పడున్నారు, మరొకరు సీరియస్ గా ఉండడంతో కూడా తల్లి తట్టుకోలేని పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నవమాసాలకు మోసి కన్న పిల్లల్ని అటు వరకుకు వెళ్లి వచ్చేసరికి ఈ విధంగా జరగడంతో కూడా తల్లి చాలా వరకు రోదన చేస్తుంది. అక్కడ మార్చరీ దగ్గర కూడా రోధిస్తూ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కన్న పిల్లల్ని కన్న తండ్రి చంపడం అనేది ఇది ఒక దారుణమైన ఘటనగా కూడా చూడవచ్చు. ఎందుకంటే కనికి పెంచిన తండ్రి ఇటువంటి ఘటన చేయడంతో కూడా స్థానికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల్లో మాత్రం ఇది ఒక రోదన్న అంటినట్టుగా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. పాప మృతి చెందింది. ఒకవైపు అశ్రిత్ అయితే ఇంకా చికిత్స పొందుతున్నాడు. మరి అతని పరిస్థితి సీరియస్ గా ఉందని కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అతను ఎట్లా ఉంటాడో అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదనకు గురైనారు. ఒకవైపు శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. శ్రీసాగర్. రైట్, థాంక్యూ.